రోజా ఈ పేరు వినగానే ఒకప్పుడు కుర్రకారుకి వెండితెరపై మెరిసిన అందాల తార డైమండ్ రాణి గుర్తొచ్చేది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పేరు వింటే ఏపీ రాజకీయాల్లో వినిపించే సెటైర్లు, కౌంటర్లు, హబ్బో ఆ హడావుడే వేరు. ఒకప్పుడు వందల సినిమాల్లో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న మన మేడం గారికి ఇప్పుడు టైం కొంచెం బ్యాడ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో అసెంబ్లీలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ నేను దొంగ దెబ్బతీయాలంటే ఒప్పుకోను, నాకుగా నేను వెళ్లిపోవాలి అంటూ డైలాగులు కొట్టిన రోజాగారే ఇప్పుడు నిజంగానే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వచ్చిందా అన్నట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఆ 30,000 పేజీల రిపోర్ట్లో ఏముంది? కేవలం 40 కోట్లు అనుకున్న ప్రాజెక్టు 100 కోట్లకు ఎలా చేరింది? అసలు రోజా కూతురు నిజంగానే బాలయ్య ఇంటి కోడలిగా వెళ్లనుందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు మ్యాటర్లోకి వెళ్తే, రోజా తన కెరీర్లో దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ను అందుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు మోసింది. అయితే అధికారం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అది పోయాక ఇంకోలా ఉంటుంది కదా. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారగానే సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒకప్పుడు ఏ సభలో చూసినా ఫుల్ యాక్టివ్గా కనిపించే రోజా ఇప్పుడు అరెస్టు వార్తలతో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, అధికారం ఉన్నప్పుడు అందరూ చుట్టూ ఉండేవాడు, కాని ఇప్పుడు అవినీతి ఆరోపణలు చుట్టుముట్టేసరికి పరిస్థితి తారుమారైంది. దీంతో రోజా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కాని ఈ ఎంట్రీకి ముందే అరెస్టు గండం పొంచి ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా రోజాగారికి పెద్ద తలనొప్పిగా మారింది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. పేరు వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఈ ఆటలో జరిగిన అసలు వేట ఏంటో విజిలెన్స్ విభాగం బయటపెట్టిందట. ఈ విచారణ కోసం అధికారులు ఏకంగా 30,000 పేజీల నివేదికను సిద్ధం చేశారంటే మీరు నమ్ముతారా? బాబోయ్, 30,000 పేజీలా? అది చదవడానికే అధికారులకు ఇంకో 5 ఏళ్లు టైం పడుతుందేమో. ఈ రిపోర్టు తయారు చేయడానికి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 ప్రాంతాల్లో వెతికి వందలాది మందిని విచారించారట. ఈ రిపోర్ట్ ప్రకారం మొదట కేవలం 40 కోట్ల బడ్జెట్తో మొదలైన ఈ స్పోర్ట్స్ ప్రోగ్రాం చివరికి వచ్చేసరికి 100 కోట్లకు పైగా ఖర్చు చూపించారట. అంటే దాదాపు 60 కోట్ల రూపాయల తేడా. ఈ ఎక్స్ట్రా ఖర్చంతా ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం క్రీడాకారులను ప్రోత్సహించడానికే ఇంత ఖర్చయిందా అంటే లోపల అసలు కథ వేరే ఉంది. మార్కెట్ ధర కంటే ఎక్కువ రేట్లకు స్పోర్ట్స్ సామాగ్రి కొనడం, నకిలీ బిల్లులు సృష్టించడం, టెండర్ల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవటం వంటి పనులన్నీ ఐటీ విభాగం సహకారంతో జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో రోజాగారితో పాటు మాజీ ఎస్ఏపీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. వీరిద్దరూ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్లను కట్టబెట్టారని విజిలెన్స్ అధికారులు తేల్చేశారట. ఇప్పుడు వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూటమి ప్రభుత్వానికి సిఫారు చేయడంతో ఎప్పుడైనా అరెస్టులు ఉండొచ్చని టాక్ నడుస్తోంది. అయితే మన రోజా కూడా తక్కువ తినలేదు కదా. మనం తప్పు చేయనంతవరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. రాజకీయాల్లో ఇలాంటి ఒత్తిళ్లు, కష్టాలు చాలా సహజమని, వాటన్నింటినీ ఎదుర్కొంటానని చాలా ధీమాగా అంటోంది. ఇక్కడ ఇంకో ఫన్నీ మ్యాటర్ ఏంటంటే, రాజకీయాల్లోకి వచ్చాక తనకు 2 భయంకరమైన వ్యాధులు వచ్చాయని ఆమె వాపోయారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బీపీపీ వస్తే, రెండోసారి గెలిచినప్పుడు షుగర్ కూడా తోడైందట. 130 సినిమాలు చేసినా రాని టెన్షన్ రాజకీయాల్లోకి రాగానే వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. నిజమే మరి, ప్రత్యర్థుళ్ళు తిట్టాలన్నా, ప్రజల మధ్య సమస్యలు పరిష్కరించాలన్నా ఆ మాత్రం బీపీపీ పెరగడం కామన్ కదా. రాజకీయాలు అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ రంగులు ఎప్పుడు మారుతాయో ఎవరికీ తెలియదు. సరే, ఒకవైపు ఈ అరెస్టు వార్తలు, విచారణలు ఇలా నడుస్తుంటే సోషల్ మీడియాలో మరో క్రేజీ రూమర్ చక్కర్లు కొట్టింది. అదేంటంటే, రోజా కూతురు అన్షు మాలిక్ నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి కోడలిగా వెళ్లబోతుందట. అంటే బాలయ్యబాబు కొడుకు మోక్షజ్ఞ అన్షు పెళ్లికి 2 కుటుంబాలు చర్చలు జరిపేశాయని
పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఈ వార్త వినగానే చాలామంది నందమూరి అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఈ విషయంలో రోజా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తన కూతురు పెళ్లి గురించి వస్తున్నవన్నీ వట్టి పుకార్లేనని తేల్చి చెప్పింది. అసలు అలాంటి ప్రపోజల్స్ తన దగ్గరకు రాలేదని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని అన్నది. తన కూతురు సైంటిస్ట్ కావాలని కలలు కంటోందని, ప్రస్తుతం అమెరికాలో ఉన్నత విద్య కోసం చదువుకుంటోందని క్లారిటీ ఇచ్చింది. అమెరికా వెళ్ళింది యాక్టింగ్ కోర్సుల కోసం కాదని, కేవలం చదువు కోసమేనని అన్నది. స్కూల్ నుంచి కాలేజ్ వరకు చదువుల్లో అంశు చాలా మెడల్ సాధించిందట. పైగా ఇటాలియన్ భాషను కూడా అనర్గళంగా మాట్లాడుతుందట. చదువుతో పాటు పేద పిల్లల చదువులకి సహాయం చేసే సోషల్ యాక్టివిటీస్లో కూడా అంశు చాలా చురుగ్గా ఉంటుందట. సినిమాల్లోకి వస్తావా అని అడిగితే నాకస్సలిష్టం లేదు, నేను సైంటిస్ట్ అయ్యి యూఎస్ఏలో జాబ్ చేస్తాను అని అంశు ఎప్పుడో చెప్పేసిందట. పిల్లల ఇష్టాలను గౌరవించాలని, వారిపై మన కోరికలను రుద్దకూడదని రోజా చెప్పిన మాటలు నిజంగా మెచ్చుకోదగ్గవే. ఇక సినిమాల విషయానికి వస్తే రోజా మళ్లీ మేకప్ వేసుకుంటుంది. ఒకప్పుడు 90s క్వీన్గా వెలిగిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్గా స్టార్ట్ చేస్తుంది. తమిళ్లో ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న లెనిన్ పాండ్యన్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె ఒక డిగ్లామరస్ లుక్లో బాధల్లో ఉన్న పెద్దావిడ పాత్రలో కనిపించింది. ఇక ఏదేమైనా ఈ 100 కోట్ల అవినీతి ఆరోపణలు నిజమా కాదా అనేది కాలమే నిర్ణయించాలి. కాని ప్రజల సొమ్ము దుర్వినియోగమైందని తేలితే మాత్రం ఏ నాయకుడికైనా ఇబ్బందులు తప్పవు. ఒకవేళ ఏసీబీ లేదా సిఐడి రంగంలోకి దిగితే రోజాగారి అరెస్టు తప్పదా, లేక మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయి రాజకీయాలను పక్కన పెడతారా అనేది చూడాలి. చూస్తున్నారు కదా మరి ఈ రోజాగారి అరెస్ట్, సస్పెన్స్ మరియు ఆమె కూతురు పెళ్లి రూమర్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆవిడ నిజంగానే తప్పు చేశారా, లేక ఇది ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుతంత్రమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.